ఈరోజు పంచాంగం మరియు రాశి ఫలాలు చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, కృష్ణపక్షం, తేదీ 4 ఫిబ్రవరి 2026 బుధవారం. సూర్యోదయం ఉదయం 6:50 సూర్యాస్తమయం సాయంత్రం 6:09 తిథి తదియ రాత్రి 12:14 వరకు, తరువాత చవితి. నక్షత్రం పూర్వ ఫల్గుని రాత్రి 10:13 వరకు, తరువాత ఉత్తర ఫల్గుని. యోగం అతిగండ రాత్రి 1:06 వరకు. కరణం వనిజ మధ్యాహ్నం 12:24 వరకు, తరువాత విష్టి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభ సమయాలు: బ్రహ్మ ముహూర్తం తెల్లవారు జామున 5:14 నుండి ఉదయం 6:02 వరకు. అమృత ఘడియలు మధ్యాహ్నం 3:59 నుండి సాయంత్రం 5:35 వరకు. అభిజిత్ ముహూర్తం ఈ రోజు అభిజిత్ ముహూర్తం లేదు. అశుభ సమయాలు: వర్జ్యం ఉదయం 6:11 నుండి 7:47 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:52 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:30 నుండి 1:54 వరకు. యమగండం ఉదయం 8:15 నుండి 9:40 వరకు. గుళిక కాలం ఉదయం 11:05 నుండి మధ్యాహ్నం 12:30 వరకు. ఈ రోజు పుట్టినరోజు లేదా పెళ్లిరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిపై మహాశివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, వారు సుఖసంతోషాలతో జీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. పోటీ పరిస్థితుల్లో విజయం సాధించే అవకాశం ఉంది. వృషభరాశి పని విషయంలో ఒత్తిడి తగ్గుతుంది. పెద్దల సలహా మీకు మేలు చేస్తుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. మిథునరాశి చిన్న ప్రయాణాలు లాభిస్తాయి. మాటల్లో సంయమనం పాటిస్తే వివాదాలు తప్పుతాయి. కర్కాటక రాశి కొత్త ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఖర్చులు కొద్దిగా పెరుగుతాయి. సింహరాశి అధికారులతో అనుకూల ఫలితాలు ఉంటాయి. పూర్వపు సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. కన్యరాశి విద్యార్థులకు మంచి రోజు. ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది. తులారాశి వ్యాపారంలో లాభ సూచనలు ఉన్నాయి. కుటుంబంలో శుభకార్య చర్చలు జరుగుతాయి. వృశ్చిక రాశి అనవసర ఆలోచనలు దూరం పెట్టండి. సాయంత్రం తర్వాత పరిస్థితులు అనుకూలిస్తాయి. ధనస్సు రాశి కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ప్రయాణ సూచనలు ఉన్నాయి. అదృష్టం మీ వైపు ఉంటుంది. మకర రాశి పనిలో ఆలస్యం జరిగినా ఫలితం మంచిదే. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. కుంభరాశి మిత్రులతో కలిసి చేసే పనులు విజయవంతం అవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. మీనరాశి మనోబలం పెరుగుతుంది. సృజనాత్మక పనుల్లో విజయం సాధిస్తారు. ఇవి ఈ రోజు పంచాంగం మరియు రాశి ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వీడియోను షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.